మూలు పట్టిపోతాడని చెప్పారు. ఇప్పుడు ఏం మార్చేశారు మీరు? 2 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. నేను 1 సంవత్సరం నెల 2 నెలలు కాదు 20 నెలలు అవుతుంది. ఏం మార్పులు చేస్తారు? ప్రజల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమి నెరవేరుతున్నారు మీరు? మీ దౌర్జన్యాలు, మీ యొక్క ఈ రకమైనటువంటి విధానాలు చూస్తూ కూర్చోవడానికి కాదు. నిన్న కాక మనం చూశారు ప్రజలు ఏ రకంగా స్పందించారో. ఇది కాలేజీల విషయంలోని, కోటి సంతకాల విషయంలో. ప్రజాస్వామ్యంలో అధికారమే పరమావధిగా మనమే శాశ్వతంగా ఉంటాం అనుకుంటే సరైనటువంటి విధానం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రజల్లో గుణపాఠం చెప్తారనేటువంటిది తెలియజేస్తూ ఈ రోజుని ఆఫీస్ పక్కనే దేవాలయం ఉంది. మున్సిపల్ ఆఫీస్ కూడా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి దేవాలయం లాంటిది. ప్రజలు వెళ్తుంటే అక్కడే బ్రాంతి షాపులు పెట్టేసి అమ్ముకుంటుంటే ప్రజలు ముక్కుని వేలేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎక్కడ ఊరవతలు ఎక్కడ ఉండేది, ఊరి మధ్యన ఎక్కడ బ్రాంతి షాపులు లేవు. ఊరి మధ్యకి తీసుకొచ్చి పెట్టేశారు. అనేక సార్లు మున్సిపాలిటీలో తీర్మానాలు చేశాం. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీంట్లో వాటాలు ఉంటున్నారు కాబట్టి, దోసు తింటున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల పక్షాన నుండి ఏ కార్యక్రమం వచ్చినా, ప్రజలకు ఏ నష్టం వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిలబడి పనిచేస్తామనేటువంటిది మరొకసారి హెచ్చరిస్తూ, ఈ ఫ్లెక్సీ విషయంలో డిఎస్పీ గారు, సిఏ గారు, పోలీస్ యంత్రాంగం వచ్చి ఒక 10 రోజులు మాకు టైం ఇవ్వండి, పండుగ అది ఉంది కదా అవటంతో మేము పరిష్కరిస్తామని చెప్పారు. చెయ్యకపోతే, ఆ రకంగా చెయ్యకపోతే వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా చేయించాలో, ఏ రకంగా చేయాలనేటువంటిది దానికి తగ్గటువంటి విధంగా స్పందిస్తాం. ఈ కమిషనర్ని సస్పెండ్ చేయాలి అతను చేసినటువంటి దౌర్జన్యాలకి. ఇక్కడే ఒక డాక్టర్ గారు ఇల్లు కట్టుకుంటే, హాస్పిటల్ కట్టుకుంటే హాస్పిటల్ని కూలగొట్టించేశారు. హాస్పిటల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పర్మిషన్ ఇచ్చి హాస్పిటల్ కట్టుకున్నారు. హాస్పిటల్ పైన ఇంకో ఫ్లోర్ వేస్తుంటే ఆ ఫ్లోర్ వేసుకునేటప్పుడు ఎమ్మెల్యే గారితో చెప్పి వేసుకున్నారట. వేసుకుంటుంటే వీళ్ళు వచ్చి తెల్లవారుజామున 3 గంటలుగా 4 గంటలకో 50 మందిని తీసుకుని వచ్చి మున్సిపల్ స్టాఫ్ని తీసుకొచ్చి పడగొట్టేశారు. 20 లక్షల రూపాయలు నష్టపోయాడు ఆ డాక్టర్ గారు. ఈవేళ కనీసం అంటే రౌడీజమా, ఇది గూండాయిజమా? ఇంకా రౌడీజం చేస్తున్నారని అడుగుతున్నాడు పెద్ద నాయకులు అక్కడ ఉండి. ఈ రౌడీజం వరకు కనపట్టలేదా? మీరు అధికారంలో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారు? అక్కడికి వచ్చి ఆ కమిషనర్ ఎన్ని పడగొట్టి వెళ్ళిపోవాలి. అధికారిగా చేయవలసినటువంటి పని వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీసు స్పందించాలి. ఆ నోటీసు స్పందించకపోతే ప్రభుత్వం పరంగా చట్టంలో ఏముందో ఆ విధంగా కేసులు పెట్టాలి. వాళ్ళ మీద చట్టంలో ఏముందో ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఫ్లెక్సీలు కడితే ఇక్కడ ఫ్లెక్సీలు మున్సిపాలిటీకి కట్టవలసినటువంటి డబ్బులు కూడా 5,000 రూపాయలు కట్టి టేకుమూడి శ్రీనివాస్ అనే అతను 18వ తారీఖు దాకా పర్మిషన్ తీసుకున్నాడు. జనవరి 18వ తారీఖు దాకా పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకుంటే చలనా కట్టాడు 5,000 రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదు, 5,000 రూపాయలు కట్టి చలనా కడితే 2 రోజులు అవ్వకుండా ఫ్లెక్సీలన్నీ మున్సిపల్ స్టాఫ్ తీయించాడు కమిషనర్. ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే సిగ్గుపడి ఆ ఫ్లెక్సీలు మళ్ళీ వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొట్టించి వాళ్ళు కట్టించారు. సిగ్గులేదా మీకు ఈ ప్రభుత్వానికి? ఇంకా అటువంటి కమిషనర్ ఇక్కడ కొనసాగిస్తారా మీరు? ఈ కమిషనర్ మీద ఆ డాక్టర్ గారు కేసు వేసాడు, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అతని మీద. ప్రజలు ఎప్పుడు మీరు చెప్పినట్టు అధికారం ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు దోషిద్దంటుంటే చూస్తూ కూర్చోవారు. టైం వచ్చినప్పుడు సమాధానం చెప్తారనేటువంటిది కూడా హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాన్ని.